హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మొన్న వచ్చిన సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా సైనిక్ ఈ కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకు అప్లై చేయమన్నానంటే, సో మొన్న వచ్చిన రిజల్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉండి మార్క్స్ తక్కువ మార్క్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, సో అలాంటి స్టూడెంట్స్ కూడా ఈ సంవత్సరం న్యూ సైనిక్ స్కూల్స్ లో సీట్ వచ్చే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ. ఎందుకు అవకాశం ఎక్కువ అని చెప్తున్నానంటే ఒకసారి చూడండి. సో అంటే ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఇండియా మొత్తం మీద మనకి 33 ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయండి. సో ఈ 33 సైనిక్ స్కూల్స్ కి ఎవరంటే కాంపిటీషన్, మన వచ్చిన ఎగ్జామ్ రిజల్ట్ లో ఎవరికైతే బాగా మార్కులు వచ్చినాయో, సో వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా ఈ 33 సైనిక్ స్కూల్స్ ని ఫోకస్ చేస్తారు. క్లియర్ గా అర్థం కానీ, సో ఈ 33 సైనిక్ స్కూల్స్ ఓన్లీ కూడా టాపర్స్ అందరూ కూడా ఈ స్కూల్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ కమింగ్ టు ఎన్ఎస్ఎస్ అంటే న్యూ సైనిక్ స్కూల్స్. సో మనకు లాస్ట్ ఇయర్ ఏమో 19 సైనిక్ స్కూల్స్ ఏమో ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం ఏమో 21 సైనిక్ స్కూల్స్ ప్రవేశపెట్టారు. సో టోటల్ గా చూసుకుంటే మనకి ఈ సంవత్సరం న్యూ సైనిక్ స్కూల్స్ వచ్చి 40 ఉన్నాయి. అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం న్యూ సైనిక్ స్కూల్స్ వేకెన్సీస్ అనేవి చాలా అంటే చాలా పెరిగినాయి. సో ఈ కారణంగా ఏంటంటే, మన పిల్లలకి ఒకవేళ తక్కువ మార్కులు వచ్చి క్వాలిఫై అయినా సరే వాళ్ళకి ఈ సంవత్సరం న్యూ సైనిక్ స్కూల్స్ లో సీట్ వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ. ఒకవేళ మీలో ఎవరైనా సరే, సార్ మా పిల్లలకి న్యూ సైనిక్ స్కూల్స్ లో సీట్ వచ్చినా పర్లేదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే మాత్రం, ఒకవేళ మీ పిల్లలు క్వాలిఫై అయితే మాత్రం కన్ఫర్మ్ గా సైనిక్ ఈ కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకోండి. సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, సార్ అసలు ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లో సీట్ రావాలంటే రఫ్ గా ఎంత స్కోర్ రావాలి మా పిల్లలకి? సో నేను దీనికి ఆన్సర్ చేస్తానండి. సో నేను ఏం చేస్తానంటే, మనం టోటల్ 8 రౌండ్స్ ఉన్నాయి కదా, సో అన్ని రౌండ్స్ కలుపుకొని ఒక కట్ ఆఫ్ స్కోర్ చెప్తాను. ఆ స్కోర్ ఎంత అంటే 200 రావాలండి. సో ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఒకవేళ మీ పిల్లలకి సీట్ రావాలి అంటే మాత్రం 200 మార్క్స్ వస్తే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకో డౌట్ అడగచ్చు, సార్ 200 మార్కులు వస్తే కన్ఫర్మ్ గా సీట్ వస్తుందా? రాదండి. నేను సీట్ కన్ఫర్మ్ గా వస్తుందని చెప్పట్లేదు. అట్లీస్ట్ రేస్ లో ఉంటారు. అంటే మనం టోటల్ గా 8 రౌండ్స్ ఉన్నాయి కదండి. సో ఈ 8 రౌండ్స్ లో కూడా అట్లీస్ట్ 200 స్కోర్ వచ్చిన రేస్ లో ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ సైనిక్ స్కూల్ సంబంధించి మినిమం 200 స్కోర్ అయితే రావాలి. సో ఒకవేళ మీ పిల్లల్లో ఎవరికైనా సరే రిజల్ట్ లో చూసుకున్నప్పుడు 200 మార్కులు వస్తే మాత్రం కన్ఫర్మ్ గా ఓల్డ్ సైనిక్ స్కూల్ కి అప్లై చేసుకోండి. ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అట్లీస్ట్ రేస్ లో ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకో డౌట్ అడగచ్చు, సార్ అసలు న్యూ సైనిక్ స్కూల్స్ లో సీట్ రావాలంటే మన పిల్లలకి రావాల్సిన స్కోర్ ఎంత? సో దీనికి సంబంధించి నా సమాధానం ఏంటంటే, మినిమం 150 మార్క్స్ అవ్వండి. సో 150 మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా న్యూ సైనిక్ స్కూల్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మీరు ఇంకో డౌట్ అడగచ్చు, సార్ 150 మార్కులు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా న్యూ సైనిక్ స్కూల్ సీట్ వచ్చేస్తుందా? నేను సీట్ వచ్చేస్తుందని చెప్పట్లేదండి. అట్లీస్ట్ రేస్ లో ఉంటారు. మనందరికీ కూడా తెలిసింది ఈసారి 8 రౌండ్స్ ఉన్నాయి. సో ఈ 8 రౌండ్స్ లో కూడా మన రేస్ లో ఉండాలంటే మన పిల్లలకు సంబంధించి మినిమం 150 స్కోర్స్ ఉండాలి. దేనికి? న్యూ సైనిక్ స్కూల్స్ కి అప్లై చేయాలి. అదే ఓల్డ్ సైనిక్ స్కూల్ కి అప్లై చేయాలంటే మినిమం 200 స్కోర్ ఉండాలి. సో ఇప్పుడు అర్థమైంది కదండి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి అవకాశం. మీ పిల్లల్ని అది ఓల్డ్ సైనిక్ స్కూల్ అయినా పర్లేదు, న్యూ సైనిక్ స్కూల్ అయినా పర్లేదు అని చెప్పి అనుకుంటే మాత్రం ముందుగా మీరు చేయవలసిందల్లా ఏంటంటే, సైనిక్ ఈ కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకోండి. ఈసారి సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా 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 అంటే చాలా ఎక్కువ. సో వీడియో అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.